చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్న చంద్రబాబు తొలి రోజు బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఇవాళ రెండో రోజు ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఇక మధ్యాహ్నం కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పిఈఎస్ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం హెలికాప్టర్లు అమరావతికి బయలుదేరుతారు సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్న చంద్రబాబు తొలి రోజు బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. ఇవాళ రెండో రోజు ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఇక మధ్యాహ్నం కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పిఈఎస్ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం హెలికాప్టర్లు అమరావతికి బయలుదేరుతారు సీఎం. కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రెండో రోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు ఇవాళ చూస్తే? రైట్ మాధురి, మొత్తం మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ రెండో రోజు తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇవాళ మరి కాసేపట్లో ఆయన ఆర్ఎన్బి అతిథి గృహం దగ్గర కుప్పంకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల మీద వినతి పత్రాలు స్వీకరిస్తారు. అక్కడి నుంచి 12 గంటలకు ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగేటటువంటి కుప్పం నియోజకవర్గ అధికారులతోటి ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత 2:35 పిఎస్ మెడికల్ కాలేజ్ దగ్గర ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతోటి సమావేశమై సాయంత్రం 4:10 ఆయన తిరిగి ఏదైతే విజయవాడ చేరేటటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. మరోపక్క నిన్న తొలి రోజు పర్యటనలో కుప్పం మీద అనేక వరాల జల్లులు కురిపించారు చంద్రబాబు. ఇప్పటి వరకు కూడా ఆ కుప్పం అభివృద్ధి చేశాం, గత 5 ఏళ్లలో కుప్పం అభివృద్ధిలో కుంటుపడింది కాబట్టి ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా కుప్పంలో నెంబర్ 1 గా చేస్తారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలతోటి ఒకసారిగా కుప్పంలో ఒక పండగ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి చంద్రబాబును కలిసేందుకు పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కావచ్చు, కుప్పం నియోజకవర్గ ప్రజలైతే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఆ ప్రజలంతా కూడా భారీ ఎత్తున కుప్పంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత ఆయన అటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి మరోపక్క అధికారులతోటి సమీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, మీరు చెప్తున్నారు సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణితో కూడా సమావేశం అవుతారంటే సమావేశంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని అనుకోవచ్చుంటారు?
ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కుప్పం నియోజకవర్గంలో 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడిని చాలా ఇబ్బందులు పెట్టారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, నాయకులు, కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు బనాయించినటువంటి పరిస్థితి, రకరకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే బాధిత నాయకులు ఉన్నారో సో వాళ్ళతోటి ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఈ 5 ఏళ్లలో పడినటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయి వాటన్నిటి కూడా ఆయన వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా వచ్చేటటువంటి 5 ఏళ్లలో కూడా కుప్పం నియోజకవర్గంలో టీడీపీని ఏ విధంగా బలోపేతం చేయాలి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడరు నాయకులు ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఏ విధంగా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ప్రభుత్వాన్ని పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ కుప్పం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశం పట్ల ఆయన పార్టీ క్యాడర్ని దిశానిర్దేశం చేసినటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోపక్క కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీతో పాటు 4 మండలాలకు సంబంధించినటువంటి టీడీపీ క్యాడర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆయా మండలాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించడం కావచ్చు, అంతేకాకుండా ఎస్పెషల్లీ పార్టీ క్యాడర్ కి వెన్నుగా నిలవాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఎవరైతే ఈ 5 ఏళ్లలో ఇబ్బందులు పడినటువంటి క్యాడర్ ఉందో వాళ్ళకి తన సపోర్ట్ అండదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పేటువంటి ప్రయత్నం ఒక పక్క, మరోపక్క ఈ 5 ఏళ్ళు అంటే వచ్చే 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలనే దాని మీద ఒక రకమైనటువంటి నివేదికను సిద్ధం చేయాలని చెప్పి ఆయన క్యాడర్ కి కూడా దిశానిర్దేశం చేసినటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు.